హాయ్ అందరికీ. నేను న్యూజిలాండ్‌కి ఫస్ట్ టైమ్ వచ్చిన రోజు నుంచి నా ఫస్ట్ వీక్ ఎలా ఉండేదనేది మీతో షేర్ చేసుకుంటాను. లైక్ ఆనెస్ట్‌లీ ఫ్లైట్ దిగిన మూమెంట్ నుంచి, ఆ మూమెంట్ నుంచి నాకు మిక్స్డ్ ఫీలింగ్స్ అండి. చాలా మిక్స్డ్ ఫీలింగ్స్. ఒక పక్కన చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. అండ్ ఇంకో పక్కన కొంచెం భయం ఉండేది. ఎందుకంటే లైఫ్‌లో ఫస్ట్ టైం కంప్లీట్‌గా న్యూ కంట్రీకి మూవ్ అయ్యాను ఆఫ్టర్ మ్యారేజ్. నేను ఏ కంట్రీకి ట్రావెల్ చేయలేదు. ఇండియాలోనే ఫుల్ ట్రావెలింగ్ చేస్తుండే. అండ్ మేము ఉండేది కర్ణాటక కాబట్టి నేను వర్క్ చేస్తుండేది బెంగుళూరులో. సో నాకు ఈ న్యూ కంట్రీ చూసేటప్పటికి కొంచెం భయంగా అనిపించింది. బట్ చాలా ఎక్సైటెడ్‌గా ఉండేదాన్ని. ఎయిర్‌పోర్ట్ నుంచి బయటికి వచ్చాక ఫస్ట్ థింగ్ నేను నోటీస్ చేసింది ఏంటి అంటే క్లీన్ రోడ్స్. ఎంత క్లీన్‌గా ఉండేవి అంటే ఓ మై గాడ్! పబ్లిక్‌లో కూడా అలా క్లీన్ రోడ్స్ చూసేటప్పటికి నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఫ్రెష్ ఎయిర్ అండ్ ప్రతి చోట గ్రీనరీ ఉండే ఒక మూవీ సీన్‌లా అనిపిస్తుండే నాకు స్టార్టింగ్‌లో. బట్ వన్ థింగ్ ఏంటి అంటే వెదర్. ఓ మై గాడ్! వెదర్ మాత్రం నన్ను కంప్లీట్‌గా సర్ప్రైజ్ చేస్తూనే ఉంటుందండి. టిల్ నౌ నేను వచ్చి 1 ఇయర్ అవుతుంది. ఇంకా నాకు వెదర్ మాత్రం ఫుల్ సర్ప్రైజ్ అనిపిస్తుంది. లైక్ ఒక 5 మినిట్స్ సన్నీగా ఉంటుంది. ఒక 5 మినిట్స్ రెయిన్ వస్తుంది. అప్పుడే మళ్ళీ సన్నీగా ఉంటుంది. జస్ట్ అన్నీ ఒక 5 మినిట్స్ గ్యాప్‌లోనే మొత్తం చేంజ్ అవుతూనే ఉంటుంది వెదర్. అప్పుడే అర్థమైంది నాకు ఇక్కడ అందరూ జాకెట్స్ ఎందుకు క్యారీ చేస్తారు ఆల్ టైమ్ అని చెప్పేసి. అండ్ నేను ఫస్ట్ వీక్‌లోనే కాదు, నేను వచ్చిన తర్వాత కొన్ని డేస్‌కి ఇక్కడ సరౌండింగ్స్ మొత్తం ఎక్స్‌ప్లోర్ చేశాము. లైక్ ఇండియన్ ఫుడ్ చాలా మిస్ అవుతుండే. సో ఇక్కడ ఇండియన్ మార్కెట్స్ కూడా ఉన్నాయి. అంటే ఇండియన్ షాప్స్, సో సూపర్ మార్కెట్స్ లాగా అలాంటి ప్లేసెస్‌కి అంతా వెళ్ళి అంతా చూసుకొని మొత్తం న్యూజిలాండ్‌ని ఒక హోమ్‌లా ఫీల్ అవ్వాలి అని చెప్పేసి మొత్తం నా సరౌండింగ్స్ అంతా నేను మొత్తం ఎక్స్‌ప్లోర్ చేశాను. ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ లైఫ్ చాలా కామ్‌గా ఉంటుందండి. ట్రాఫిక్ చాలా తక్కువ ఉంటుంది. బెంగుళూరులో ఉండి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ట్రాఫిక్ విలువ ఏంటి అని తెలుస్తుంది. బికాజ్ బెంగుళూరులో ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ డిస్టెన్స్ ఉన్నా హార్డ్లీ ఇట్ యూస్ టు టేక్ మనకి 40 మినిట్స్ 45 మినిట్స్ అవునా. సో ఇక్కడ అలా ఏముండదు. ట్రాఫిక్ చాలా తక్కువ అండ్ నో నాయిస్. అన్నెసెసరీ నాయిస్ అనేది అస్సలు ఉండదండి. ఇక్కడ చాలా కామ్గా ఉంటుంది. హార్న్ సౌండ్స్ ఉండవు, ఏముండదు. పీపుల్ కూడా చాలా పొలైట్గా ఉంటారు ఇక్కడ. ఆఫ్ కోర్స్ ఫస్ట్ ఫ్యూ డేస్ ఫ్యామిలీని చాలా మిస్ అయ్యాను. అండ్ ఇప్పుడు కూడా మిస్ అవుతున్నాను. న్యూ ప్లేస్ కి అడ్జస్ట్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు కదా. సో కొన్ని రోజులకి నాకు కాన్ఫిడెన్స్ అనేది పెరిగింది. అండ్ స్లోలీ న్యూజిలాండ్ ని నా హోమ్ లా ఫీల్ అవ్వడం కూడా స్టార్ట్ అయ్యాను. లుకింగ్ బ్యాక్ నౌ నా ఫస్ట్ వీక్ నుంచి టిల్ హియర్, ఐ మీన్ ఇప్పటి వరకు మెమొరీస్ అనేది నేను కలెక్ట్ చేసుకున్నాను. చాలా మెమొరబుల్. అండ్ మీరు న్యూజిలాండ్ కి రావాలనుకుంటున్నారా, లేదా మీరు ఆల్రెడీ న్యూజిలాండ్ లో ఉన్నారా? మీ ఎక్స్పీరియన్స్ కామెంట్ లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. సీ యు ఆల్, బై బై.